ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఖర్గే రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధిపై ఖర్గేకు వివరిస్తున్నారు. అలానే కులగణన సర్వే చేపట్టిన తీరును ఖర్గేకు వివరించారు సీఎం రేవంత్. ఇక అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపైన సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం కులగణన సర్వేపై లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 42% రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోని, రాహుల్ గాంధీతోని కీలకమైన సమావేశంలో మల్లికార్జున ఖార్గే గారి ఇంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన దాని మీద ఈ విషయాలన్నీ కూడా మల్లికార్జున గారు తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని రావడానికి వచ్చారు. సాయంత్రం 5 గంటలకి మొత్తం లోక్సభ ఎంపీసు, రాజ్యసభ ఎంపీసు, తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీస్, ఏఐసిసి ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఇందిరాభవన్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద, అదే రకంగా 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఖర్గే రాహుల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధిపై ఖర్గేకు వివరిస్తున్నారు. అలానే కులగణన సర్వే చేపట్టిన తీరును ఖర్గేకు వివరించారు సీఎం రేవంత్. ఇక అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపైన సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక సాయంత్రం కులగణన సర్వేపై లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 42% రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? తెలంగాణలో బీసీ కులగణనపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయనతో పాటు మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి వీరందరూ కూడా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో చేసిన కులగణన దేశానికి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో దీన్ని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. వాటితో పాటు ప్రధానంగా తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఇప్పటికే 2 బిల్లులను కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ అది ఇంకా పెండింగ్ లో ఉంది. దాన్ని వెంటనే 9వ షెడ్యూల్లో చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సో ఈ మేరకు ఇటు విపక్ష నేతను కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు చూస్తుంటే లీగల్ హర్డిల్స్ అనేక ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. 9వ షెడ్యూల్లో చేర్చినప్పటికీ ఖచ్చితంగా అవన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటాయని గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇది 9వ షెడ్యూల్లో పెట్టడం సాధ్యం కాదని ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి పరిస్థితి అయితే పెద్దగా కనిపించడం లేదు. ఓకే వెంకటేష్.